హలో అందరికీ. నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అది అమ్మాయిలకి. అమ్మాయిలు ఈ రోజుల్లో చాలా వరకు ఎంత టాలెంట్ ఉన్నా బ్యాక్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సడన్ టైం మనకొక టైం వస్తున్నప్పుడు మనకున్న టాలెంట్‌ని డెఫినెట్‌గా యూజ్ చేసుకోవాలి. అవకాశాలనేవి అసలు రావండి. మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసి ముందుకు వెళ్ళాలి. డే 1, డే 2, డే 3 నుంచి కూడా మనం ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో ఆ స్ట్రగుల్స్ నుంచి మనం బయటపడడానికి ప్రయత్నించాలి. అలాగే మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఏ విధంగా మనం ముందుకెళ్తాము అనేది మన మైండ్ సెట్ ఫస్ట్ స్ట్రాంగ్ బిలీవ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ అవ్వాలి. మనల్ని మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని అన్నా నేనంటే ఏంటి అనేది నీ మనసుకు తెలుసుంటే సరిపోతుంది. డెఫినెట్గా సక్సెస్ అనేది చూస్తారు. కష్టపడింది ఏది రాదు. మనం క్రియ చేయాలి. క్రియ చేస్తేనే దాన్ని ఫలితం దేవుడు చూసుకుంటాడు. మనం చేసే వెళ్ళే మార్గంలో కానివ్వండి, ఎక్కడైనా ఏం చెడు ఎదురైనా కానీ దాన్ని దాటి వెళ్ళాలి. అక్కడ చెడు ఉంది కదా అని మనం వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా మనం అదే ప్లేస్లో ఉంటాము. ఎందుకంటే నా లైఫ్లో కూడా నేను అదే ఫేస్ చేశాను. అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అని చాలాసార్లు ఎంత టాలెంట్ ఉన్నా అసలు ముందుకు రాలేకపోయాను. ఇప్పుడు మాత్రం నేను ధైర్యంతో ముందడుగు వేసి నేను వెళ్తున్నాను. డే 1 నుంచి, డే 2 నుంచి, డే 3 నుంచి నా సక్సెస్ని డెఫినెట్గా నేను చేంజ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఉన్న టాలెంట్తో నేను చేంజ్ చేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా కూడా కొన్ని అవార్డ్స్ తీసుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా కొన్ని అవార్డ్స్ తీసుకోబోతున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం బిలీవ్ చేసి ముందుకెళ్ళాలి. ఎక్కడ తప్పు చేయకుండా